శేషకల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ ఇప్పుడే వీళ్ళకి చదువుతున్నా మా వాళ్ళు వస్తారు ఇవాళ శ్రీరాత్రివాస అనంత సేన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ అమరవీర చరణ ఇలకుల పేట దేవి శంభర బ్రహ్మాద్యమర కార్తిక రామ బ్రహ్మాండమూర్తి యువనిక రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మరి ఆంజనేయ స్వామి జనాదేవి 2 సంవత్సరాల నుంచి ధ్యానం నేర్పించింది ఆంజనేయ స్వామికి. మరి రామచంద్రుని గురువు వశిష్ఠుల వారు. కొంచెం చెప్పుకొని మనం తర్వాత ధ్యానం చేద్దాం. రాముడు మామూలుగా ఆయన జన్మ తీసుకునేటప్పుడు పుత్రకామేష్టి యాగం చేస్తే ఆయన జన్మ తీసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళు నలుగురు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి ఈ నలుగురికి అక్కడ మిథిలలో మరి అక్కడ ఎంతో కరువు కాటకాలు వచ్చాయి. వచ్చినప్పుడు మరి అక్కడ అందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు. అప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. దశరథ మహారాజు దగ్గరకు వస్తే కూడా దశరథ మహారాజు కొంత సామాగ్రిని పంపడం జరిగింది మిథిలకు. కరువు కాటకాలతో అలమటిస్తున్నారు. అప్పుడు ఆయన దగ్గరికి స్వామీజీలు వచ్చి, మీరేం చేయలేరా, ఏం చేస్తే మీ మమ్మల్ని అందరినీ బతికిస్తారు, మీరు రాజు గారు కదా అని చెప్పేసి ఆయన దగ్గర విన్నవించుకుంటుంటే ఆయన ఆ మిథిల మన జనక మహారాజుకి చాలా బాధ వేస్తుంది అన్నమాట. వేసి ఆయనే ఒక బంగారు నాగరి చేసుకొని అక్కడికి వెళ్తుంటాడు. ఒక చెట్టు ఉంటుంది అక్కడ. చక్కగా వెళ్ళి, మేడం ఈమె సునైన మాతను రమ్మంటాడు. ఎవరు? సీతామాత తల్లి సునైన. ఆమె రమ్మంటే నేనెందుకు అంటుంది. ఇప్పుడు స్త్రీ ఎక్కడైతే స్త్రీమూర్తిని గౌరవిస్తారో అక్కడ 3 కోటి దేవతలు కొలువై ఉంటారంట. ఆ స్త్రీమూర్తిని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆంజనేయం మహావీరం బ్రహ్మా విష్ణు శివాత్మకం అరుణార్కం ప్రభో శాంతం శ్రీరామదూతం శిరసా నమామి. అమ్మపాలెం గ్రామస్తులకు మనవి, మన గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయ మూర్తుల శిఖర ధ్వజ ప్రతిష్టలు, అలానే శీతలాపరమేశ్వరి గ్రామ దేవత అయినటువంటి శ్రీ శీతలాపరమేశ్వరి బొడ్రాయమ్మ వారు, అలానే శ్రీ ఉమామహేశ్వర స్వరూపం శంకర స్వరూపమైనటువంటి సాక్షాత్తు పరమశివుడు, అలానే
గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీరాంజనేయ స్వామి ఆలయ శిఖర ధ్వజ ప్రతిష్టలు అత్యంత వైభవంగా పాంచాన్నిక దీక్షతో జరుపుకున్నాం. అందరికీ తెలిసినటువంటి విషయం అది. దీంట్లో భాగంగా రేపు 16 రోజుల